శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. సుగ్రీవుని సేవించుచు మేము ఋష్యమూకమున చేరియున్నాము. ఆ సమయాన సమీపవనాల పొడగాంచినాము రామలక్ష్మణుల వల్కలధారులై ధనుర్ధరులై వెదకుతున్నారు అడవుల పాలై అని హనుమంతుడు సీతతో పలికే అంజలి ఘటించి చెంతన నిలిచే. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. రామలక్ష్మణుల సుగ్రీవుడు గని భయపడి పరుగిడి శిఖరము బ్రాకెను. వృత్తాంతమరసి వేగరమ్మని వారి కొడకు నన్నుంటిగా పంపెను. వృత్తాంతమరసి వేగరమ్మని వారి కడకు నన్నుంటిగా పంపెను. కాంచినాడ శ్రీరామలక్ష్మణుల పొందినాడ దివ్యానుభూతుల అని హనుమంతుడు సీతతో పలికే అంజలి ఘటించి చెంతన నిలిచే. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. రామలక్ష్మణుల సుగ్రీవుని కడ భుజముల నిడుకొని నీ చేర్చినాడ. రామ సుగ్రీవులు సంభాషించిరి మిత్రులైరి ప్రతిజ్ఞల బూనిరి. రాముడు వాలిని సంహరించునని సుగ్రీవుడు నిన్నన్వేషించునని అని హనుమంతుడు సీతతో పలికే అంజలి ఘటించి చెంతన నిలిచే. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. ఋష్యమూకమున నీవు వైచినవి సొమ్ములన్నీయో మా కడనున్నవి. ఆ సొమ్ముల శ్రీరాముడు గాంచి నిన్ను గనినటులా కడు విలపించే. నిన్నెడబాసిన రామచంద్రుడు నిద్రాహారములు మరచినాడు అని హనుమంతుడు సీతతో పలికే అంజలి ఘటించి చెంతన నిలిచే. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. కోదండరాముని అండజూచుకొని సుగ్రీవుడు కిష్కింధ చేరుకొని పోరికి రమ్మని వాలిని పిలిచే. ఇరువురి నడుమా పోరు చెలరేగే. శ్రీరాముడు ఒకే బాణముచే అతి బలశాలిని వాలిని కూల్చే అని హనుమంతుడు సీతతో పలికే అంజలి ఘటించి చెంతన నిలిచే. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ.
సుగ్రీవుడు వానర రాజయ్యను నిన్ను వెదకగా మమ్మాజ్ఞాపించెను. సుగ్రీవుడు వానర రాజయ్యను నిన్ను వెదకగా మమ్మాజ్ఞాపించెను. వానర వీరులు నలువంకలకు వెడలినారు నీ జాడ తెలియుటకు. అంగదుడాదిగా మేము కొందరము దక్షిణ దిశగా పయనించినాము అని హనుమంతుడు సీతతో పలికే. అంజలి ఘటించి చెంతన నిలిచే శ్రీ హనుమాను గురుదేవుడు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. రావణుండు నిన్ను కొంపోయెనని లంకలోన బంధించియుండునని పక్షిరాజు సంపాతి మాట విని సాగర తీరము వేగ చేరితిమి. శతయోజనముల వారితి దాటి ఒంటిగా నేను లంక చేరితి అని హనుమంతుడు సీతతో పలికే. అంజలి ఘటించి చెంతన నిలిచే శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. రామభక్తుడ సుగ్రీవు సచివుడా వాయుతనయుడా కామరూపుడా రామదూతగా నే వచ్చినాడా. అడుగడుగున లంక వెదకినాడా కడకు నీ జాడ తెలిసినాడా. నినుగాంచిన కీర్తి పొందినాడా అని హనుమంతుడు సీతతో పలికే. అంజలి ఘటించి చెంతన నిలిచే శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. మాల్యవంతమను నగమున నుండెడు కేసరియనునొక వానరోత్తముడు. మాల్యవంతమును వదలి వెళ్ళెను గోకర్ణమను శిఖరి చేరెను. అతట ఋషులచే నియమింపబడి శంబసాదనుడను అసురుని గూల్చే అని హనుమంతుడు సీతతో పలికే. అంజలి ఘటించి చెంతన నిలిచే శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. అంజనీదేవి ఆకేసరి సతి వాయుదేవు వరమునననుగన్నది. అంజనీదేవి ఆకేసరి సతి వాయుదేవు వరమునననుగన్నది. కన్న తల్లినను ప్రాణప్రదముగా పెద్ద చేసినది ప్రేమ మీరగా. సుగ్రీవునకు మంత్రినైతిని రామదూతనై ఇటు వచ్చితిని అని హనుమంతుడు సీతతో పలికే. అంజలి ఘటించి చెంతన నిలిచే శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. పవన కుమారుని పలుకులను విని అతడు నిజముగా వానరుడేనని. పవన కుమారుని పలుకులను విని అతడు నిజముగా
వానరుడేనని రామదూతయని నమ్మతగునని తెలిపినవన్నీ సత్యములేనని ఆనందాశ్రులు కన్నులు నిండగా చిరునగములతో జానకి చూడగా జయ హనుమంతుడు సీతతో పలికే అంజలి ఘటించి చెంతన నిలిచే శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. ఇకపై నీకు శుభమగు తల్లి ఊరడిల్లుము శోకము వదలి నీ క్షేమము విని రాముడెంతగా ఆనందముతో పొంగునో కదా. నీ క్షేమము విని రాముడెంతగా ఆనందముతో పొంగునో కదా. ఇదిగో తల్లి ఇది తిలకింపుము రాముడంపిన అంగుళీయకము. ఇదిగో తల్లి ఇది తిలకింపుము రాముడంపిన అంగుళీయకము అని హనుమంతుడు భక్తి మీరగను అంగుళీయమును సీత కొసగెను. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. రామచంద్రుని ముద్రిక చేకొని అశ్రులు నిండిన కనుల కాదుకొని. రామచంద్రుని ముద్రిక చేకొని అశ్రులు నిండిన కనుల కాదుకొని. మధురా స్మృతులు మదిలో మెదల సిగ్గుచేత తన శిరము వంచుకొని. మధురా స్మృతులు మదిలో మెదల సిగ్గుచేత తన శిరము వంచుకొని. ఇన్ని రోజులకు తనకు కలిగిన శుభశకునముల విశేషమనుకొని జానకి పల్కే హనుమంతునితో సంపూర్ణమైన విశ్వాసముతో. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. ఓ మహాబల వాయునందన ఓ మహాతేజ వానరోత్తమ. ఓ మహాబల వాయునందన ఓ మహాతేజ వానరోత్తమ. శతయోజనముల వారిధి దాటి ఒంటిగా నీవు లంక చేరితివి. శతయోజనముల వారిధి దాటి ఒంటిగా నీవు లంక చేరితివి. రావణుడాదిగా రాక్షస వీరుల లెక్క చేయకే నన్ను కనుగొల్టివి అని పల్కె సీత హనుమంతునితో సంపూర్ణమైన విశ్వాసముతో. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ.
నీవలెనే శ్రీరామచంద్రుడు నిద్రాహారములు మరచేనమ్మా. నీవలెనే శ్రీరామచంద్రుడు నిద్రాహారములు మరచెనమ్మా. ఫల పుష్పాదులు ప్రియమైనవి కని హాసీతాయని శోకించునమ్మ. ఫల పుష్పాదులు ప్రియమైనవి కని హాసీతాయని శోకించునమ్మ. నీ జాడ తెలిసి కోదండ రాముడు తడవు చేయకే రాగలడమ్మా అని హనుమంతుడు సీతతో పలికే. అంజలి ఘటించి చెంతన నిలిచే శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ. నే పలికెద సీతారామ కథ. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ. నే పలికెద సీతారామ కథ. రావణు తమ్ముడు విభీషణుడు రాముని కడకు నన్ను చేర్చుమని పలికినందులకు రావణుడలిగి తమ్మునిపై దుర్భాషలాడెనని విభీషణు సుత నలయను కన్యక స్వయముగా తెల్పెను నాకీ వార్త అని పల్కె సీత హనుమంతునితో సంపూర్ణమైన విశ్వాసముతో. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ. నే పలికెద సీతారామ కథ. ఓ హనుమంత నిన్ను గనినంత నాలో కలిగే ప్రశాంతత కొంత. ఓ హనుమంత నిన్ను గనినంత నాలో కలిగే ప్రశాంతత కొంత. వానరోత్తమా నిన్ను వినినంత నే పొంది తిని ఊరట కొంత. వానరోత్తమా నిన్ను వినినంత నే పొంది తిని ఊరట కొంత. రాముని వేగమే రమ్మని తెల్పుము 2 నెలల గడువు మరువబోకుము అని పల్కె సీత హనుమంతునితో సంపూర్ణమైన విశ్వాసముతో. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ. నే పలికెద సీతారామ కథ.